ఒక 5 నిమిషాలు అన్నీ పక్కన పెట్టి నా ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఇయ్యి. నాకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాలి. రైట్, రాంగ్ రెండు ఉన్నాయి. ఇందులో ఇది రైటు ఇది రాంగు అని చెప్పి నీకు చెప్పింది ఎవరు? ఏది ధర్మం ఏది అధర్మం మనకి ఇవన్నీ చెప్పింది ఎవరు? వాళ్ళు చెప్పింది మనం ఎందుకు వింటున్నాం? సరే నువ్వు అనొచ్చు, ఇది మోరల్లీ కరెక్ట్, ఇది లీగలీ కరెక్ట్, మనకి లాస్ ఉన్నాయి అవి ఫాలో కావాలి, అదే కదా రైట్ రాంగ్ అంటే. కానీ అది తప్పు, నేను ప్రూవ్ చేస్తా అది తప్పు అని చెప్పి. జస్ట్ విను, రైట్ రాంగ్ అనేవి జస్ట్ 2 వర్డ్స్ మాత్రమే, జస్ట్ 2 వర్డ్స్. మనకి చిన్నప్పటికెళ్ళి నేర్పించారు కదా, అబద్ధం చెప్పొద్దు, అందరికి హెల్ప్ చేయాలి, అందరితో ప్రశాంతంగా కైండ్గా ఉండాలని చెప్పి. బట్ అదే సేమ్ సొసైటీ నీకు చీటింగ్ ఎట్లా నేర్పిస్తుంది. అదే సేమ్ సొసైటీ జస్టిస్ విషయానికి వచ్చినప్పుడు రిచ్కి ఒక జస్టిస్ ఉంటుంది, పూర్ ఒక జస్టిస్ ఉంటుంది. రిచ్ ఏది చేసినా రైట్ అయిపోతుంది, పూర్ ఏది చేసినా రాంగ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ కావాలా? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక కోటీశ్వరుడు కొడుకు పోర్షే కార్ వేసుకొని 120-150 స్పీడ్లో 2 మనుషులను చంపేస్తే మన సోకాల్డ్ గవర్నమెంట్, మన లీగల్ సిస్టమ్ మనకేం పనిష్మెంట్ ఇచ్చింది తెలుసా? 250 వర్డ్స్ ఎస్సే రాయమని చెప్పి. ఎస్సే రాయడమా పనిష్మెంట్ అంటే? అదే ప్లేస్లో వాడు ఒక నార్మల్ పర్సన్ అయి ఉంటే వాడిని ఈ మొత్తం దేశం కార్నర్ వేస్తుండే, ఈ 100 కోట్ల మంది ఒక సైడు, వాడిని ఒక్కరిని ఒక సైడ్ పెడుతుండే. ఇప్పుడు ఏమైంది మీ ధర్మం అధర్మం? ఇప్పుడు ఏమైనాయి మీ లీగల్ లాస్? సరే ఇదేదో కోఇన్సిడెన్స్ అయిపోయింది, అది అట్లా అయిపోయింది, మనం ఏం చేయలేము అనుకుంటే ఓకే. గీత గురించి మాట్లాడుకుందామా? గీత అంటే అమ్మాయి కాదు, మళ్ళీ ఏదో అనుకోగల. గీత అంటే భగవద్గీత. అందరికీ ఈ మధ్య రిలీజియన్ అంటే లోపలికి వెళ్ళి పొంగుకొని వస్తుంది కదా. మనం గీత గురించే మాట్లాడుకుందాం, గీతలోకి వెళ్ళి తీసుకుందాం ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి. అర్జునుడు తన ఆయుధాన్ని కింద పెట్టేసి నేను నా ఫ్యామిలీని చంపలేను అని అంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఓ అర్జున, నీ పిరికితనాన్ని పక్కన పెట్టి, నీ వీక్నెస్ని పక్కన పడేసి లేచి యుద్ధం చేయి, శత్రువులను చంపు అన్నాడు. ఇక్కడ శత్రువులు ఎవరో కాదు, తన సొంత బ్లడ్డే. ఇప్పుడు అర్జునుడు చెప్పింది కూడా కరెక్టే, నా సొంత బ్లడ్ని నేను చంపలేను అని చెప్పి. మనకు కూడా అదే నేర్పించారు. మరి శ్రీకృష్ణుడు చెప్పింది ఏంది అని చెప్పింది తప్ప? ఇప్పుడు చెప్పురి, ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఏది ధర్మం ఏది అధర్మం? మన సొంత ఫ్యామిలీని చంపడం ధర్మమా? సరే సరే మీకు ఇది కూడా ఎక్కదు, సరే ఒప్పుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యుధిష్ఠుడు ప్రతి సెకండ్ ప్రతి నిమిషం తన లైఫ్లో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు, కైండ్గా ఉన్నాడు, అన్నీ చేసిండు, ధర్మాన్ని ఒక్కరోజు కూడా డిస్రెస్పెక్ట్ చేయలేదు.
కానీ ఆయనకి ఏం దొరికింది? తన రాజ్యాన్ని లాక్కున్నారు, తన భార్యని అందరి ముందు ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు మన కృష్ణుని తీసుకోరి, మళ్ళీ మన కృష్ణ లీలలే. కృష్ణుడు అశ్వత్థామ చనిపోయిండు అని చెప్పి అబద్ధం చెప్పి టాక్టిక్స్ ఆడిండు, పాలిటిక్స్ ఆడిండు. కర్ణుడి రథం మట్టిలో ఇరికిపోయినప్పుడు, అతని దగ్గర ఆయుధం లేనప్పుడు, తన వెన్ను చూపిస్తున్నప్పుడు అర్జునునికి చెప్పిండు చంపమని చెప్పి. వెన్నుపోటు పొడవడం, వెనుకల నుంచి చంపడం ఒక యోధుడి లక్షణం కాదంటారు, అది ధర్మం కూడా కాదంటారు. మరి ఇప్పుడు ఎప్పుడు మనకి ధర్మాలు అధర్మాలు చెప్పే దేవుడే ఇట్లా అబద్ధం ఆడి ఇట్లా పాలిటిక్స్ ఆడితే మనం ఏది ధర్మం ఏది అధర్మం అనుకోవాలి? నేను చెప్పనా ఏది ధర్మం ఏది అధర్మము? సిచ్యువేషన్. కొన్ని సిచ్యువేషన్స్లల్లా నువ్వు నిజం చెప్పినా అది అధర్మమే అవుతుంది, కొన్ని సిచ్యువేషన్లా నువ్వు అబద్ధం చెప్పినా అది ధర్మమే అవుతుంది. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ ద పర్పస్. నీ పర్పస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దీని గురించి మళ్ళీ చెప్తా. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, చాణక్య, ద గ్రేటెస్ట్ అడ్వైజర్. ఈ ప్రపంచంలో ఒక మనిషిని రాజుని చేయాలంటే చాణక్యుని ఒక్కని వల్లనే అవుతుంది అంటారు. చాణక్యుడు తన శత్రువులని బ్రతికున్నప్పుడే కాల్ చేసిండు. చంద్రగుప్తునికి అమ్మాయిలకి విషం ఎట్లా పెట్టాలో నేర్పించాడు, గూఢచారులను ఎట్లా వాడాలో నేర్పించాడు, ఫేక్ పీస్ అంటే ఏందో నేర్పించాడు, అండ్ ఆ ఫేక్ పీస్ని ఎప్పుడు బ్రేక్ చేయాలో నేర్పించాడు. మీరు అనొచ్చు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కరెక్టే, కానీ చాణక్యుడు ఎప్పుడు అడగలేదు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి. ఆయన అడిగింది ఒక్కటే విషయం, ఒక్కటే క్వశ్చన్, ఇది నా రాజ్యాన్ని కాపాడుతుందంటే అదే నాకు ధర్మం. ఆయన పర్పస్ ఏంది? ఫుల్ క్లారిటీ ఉన్నాడు ఆయన పర్పస్ ఆయన రాజ్యాన్ని కాపాడడం, వాళ్ళ రాజుని కాపాడడం. ఆయన దానికి కంప్లీట్గా సరెండర్ అయిపోయిండు. ఆయన పర్పస్కి ఏది అడ్డొచ్చినా అది అధర్మమే, ఆయన పర్పస్ కోసం ఏది చేసినా అది ధర్మమే. ధర్మం అధర్మం, మంచి చెడు సేమ్ విషయం ఇద్దరు మనుషులు చేస్తే ఎట్లుంటుందో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మన భగత్ సింగ్ ఉన్నాడు, మన ఇండియాని కాపాడాలని చెప్పి, మన ఇండియా కోసం ఫ్రీడమ్ తీసుకురావాలని చెప్పి పోరాడితే టెర్రరిస్ట్ అని చెప్పి ఒక మార్క్ పెట్టి 23 ఏళ్ళకే ఉరి తీశారు. సేమ్ ఓపెన్ హైమర్ వాళ్ళ కంట్రీని కాపాడుకోవడానికి అటామిక్ బాంబ్ కనిపెడితే అతన్ని ఇమ్మోర్టల్ చేశారు, చరిత్రలో అతన్ని ఒక దేవుడిలా చూశారు. అంటే ఒకళ్ళు చేస్తే కరెక్ట్ అయినది, ఇంకొకళ్ళు చేస్తే తప్పెట్లయింది, ఇద్దరు చేసింది సేమే. కానీ పవర్ ఆడే గేమ్ ఇది. పవర్ ఎవరి కాడ ఉంటే అదే ధర్మం, పవర్ ఎవరి కాడ ఉండదు వాడు చేసేది అధర్మం. సింపుల్ అది. ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, ప్రజెంట్ జనరేషన్ కూడా మాట్లాడదాం, ప్రతి ఒక్కటి మాట్లాడదాం. నేను ఇక్కడ ఎవ్వరికి భయపడడానికి రాలేదు, నేను ఒకరి కోసం వెయిట్ చేయను, వాడు వచ్చి మాట్లాడాలి, వాడు వచ్చి నన్ను కాపాడాలని చెప్పి. ముందు వాళ్ళ ప్లేస్లో నేనుంటా, అది నేను ట్రై చేస్తున్నా మాట్లాడడానికి, నేను ట్రై చేస్తున్నా నా లైఫ్ చేంజ్ చేయడానికి. నువ్వు కూడా ట్రై చేయి. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, ప్రతి ఒక్కరి లోపల భయం ఉంటుంది. భయం అనేది టెంపరీ. ఒక్కసారి
ఒక్కసారి నువ్వు ఆ భయాన్ని పక్కన పెట్టి నా పర్పస్ ఏంది అని తెలుసుకొని దానికి ఏది కరెక్టో అదే నీకు ధర్మం, నీ పర్పస్కి ఏది రాంగో అదే నీకు అధర్మం. పెద్దలు చెప్తే మాట వినాలంటారు కదా, వినాలి. పెద్దలు చెప్పిన మాట వినాలి, పక్కా 101% వినాలి. మన పెద్దలు చెప్పిన మాట ఒకటి ఉంది చూసినావా, మనకి దేవుడు ఒక నోరు రెండు చెవులు ఇవ్వడానికి కారణం ఏందని చెప్పి. విను, అందరి మాట విను, నీ ఫ్రెండ్స్ మాట విను, నీ ఫ్యామిలీ మాట విను, నీ రిలేటివ్స్ మాట విను, నీ లైఫ్ పార్ట్నర్ మాట విను, ప్రతి ఒక్కరి మాట విను. కానీ అది నీ పర్పస్కి కొంచెం అడ్డొచ్చిన సైడ్కి దింగు. అది ఎవరైనా సరే, అది ఏమైనా సరే సైడ్కి దింగు. లైఫ్ నీది, పర్పస్ నీది. ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు, నీ గురించి నువ్వు పట్టించుకో. అర్థమైందిగా? భయాన్ని వదిలేసి, ఈ సొసైటీ నీకు ఏం చేయదు. ఈ సొసైటీలో వీక్ ఉన్నోడికి ప్లేస్ లేదు. నీకుల్లా చెప్తున్నా బాయ్, ఈ సొసైటీ జాతిని మింగుతుంది. నువ్వు మింగించుకుంటావా లేదా ఈ సొసైటీని మింగేస్తావా నీకు వదిలేస్తున్నావు. చల్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా హార్డ్ టాపిక్, ఇంకా హార్డ్ మాటలు. ఫాలో కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు. ఇవన్నీ నెంగవి ఇక్కడ. నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలనుకుంటే నా వీడియోస్ చూడు, నిన్ను నువ్వు మార్చుకోవాలనుకుంటే నా వీడియోస్ చూడు.